ఇప్పుడు మన శరీరంలో ఒక్కొక్క సమస్యకి కొన్ని ఆసనాలు మనకు ఉన్నాయి. అలా ఒక్కొక్క సమస్యకి ఉన్న కొన్ని కొన్ని ఆసనాలు ఏంటో చెప్పుకుందాం. అవి మన శరీరంలో అక్కడ పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు సింపుల్గా చూడండి, పెయిన్ కిల్లర్. ఇప్పుడు మనం మెట్లెక్కుతూ మోకాల్ని నీని గోడ గుద్దుకుంటే మోకాలు నొప్పి వస్తుంది. పెయిన్ కిల్లర్ అయితే కరెక్ట్గా అక్కడ ఎందుకు తగ్గుతుంది, మిగిలిన చోట్ల ఎక్కడ కూడా దానివల్ల ప్రభావం ఏం లేకుండా? ఎగ్జాక్ట్లీ. మీరు ఆసనం వేసినప్పుడు మీరు మామూలుగా ఏ దెబ్బలు తాలకనప్పుడు నాలా ఉన్నారనుకోండి, ఆసనం వేసినప్పుడు అక్కడ జాయింట్స్ని, రక్త ప్రసరణని, మజిల్ని మూవ్మెంట్ చేసి అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు అక్కడ సమస్య ఉన్నప్పుడు ఇది వేసారనుకోండి, అక్కడ ఉన్న సమస్యను తగ్గిస్తుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నేను జాగ్రత్తగా చెప్తాను, మీరు అంతకన్నా జాగ్రత్తగా రాసుకోండి. ఫస్ట్ రోగం, మన అందరి ఇంట్లో ఉండే రోగం ఏం రోగం? మాయ రోగం కాదండి, ఇంకోటి ఏంటి? డయాబెటీస్. డయాబెటీస్కి ఆసనాలు చెప్తున్నాను, ఓకేనా? వక్రాసన్, భూనమాసన్, గోడకి సైడ్లు. అర్థమైంది కదా? డయాబెటీస్ వచ్చినా ఇది చెయ్యాలి, డయాబెటీస్ రాకుండా ఉంటే ఇది చేస్తే ఇంక జీవితంలో రాకుండా ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను, చూడండి ఒకసారి. మరి ఎలా పనిచేస్తుందో కూడా తెలిస్తేనే కదా మీకు ఉపయోగం. ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ రిబ్స్ కింద పొట్ట వెనకాతల ప్యాంక్రియాసిస్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ ప్యాంక్రియాసిస్ అని ఉంటుంది. ఇది ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అనేది రిలీజ్ చేస్తాయి. ఏ సెల్స్? ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆల్ఫా సెల్స్ రిలీజ్ అయ్యాయో, మీరు తిన్న అన్నాన్ని గ్లూకోజ్ కింద మారుతుంది. బీటా సెల్స్ ఆ గ్లూకోజ్ శరీర కణంలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీకు ఈ బీటా సెల్స్ లేకపోతేనే మీరు బయట నుంచి ఇన్సులిన్ కొనుక్కొని వేసుకుంటారు. ఎప్పుడైతే ఇది రిలీజ్ అయిందో మీకు ఇన్సులిన్ అవసరం లేదు కదా. ఇది ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? ఎందుకంటే మనం అసలు పక్కలకే తిరగడం మానేసాం, మూమెంటే లేదు. మజ్జిగ చిలికేవాళ్ళం, చిలుకుతున్నామంటే ఇప్పుడు వెన్న తీసేవాళ్ళం. ఇలాగా తీస్తున్నారా? వెన్న తీస్తున్నావా? బట్టలు ఉతికేవాళ్ళం, బట్టలు ఉతుకుతున్నావా? ఇలా ఒంగోలు నాట్లు పెట్టేవాళ్ళం, పొలంలో నాట్లు పెట్టేవాళ్ళం, పెడుతున్నావా? ఏం లేదు. కాబట్టి అది లేదు. కాబట్టి ఇవి చేసుకుంటే కూర్చోండి. ఇక్కడ ప్యాంక్రియాసిస్ అనే ఈ గ్రంథి ఇలా వక్రాసనాలు వేసామంటే ఇక్కడ మడత పడి ఇన్సులిన్ వాటిని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇది అద్భుతంగా ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోండి, ఓకేనా? సరే, నెక్స్ట్ రాసుకోండి. వెరికోస్ వెయిన్స్. ఇది కూడా ప్రతిగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక సమస్య. ఎందుకంటే ఎక్కువసేపు నుంచున్నా, ఎక్కువసేపు కూర్చున్నా, లావు ఎక్కువ ఉన్నా వెరికోస్ వెయిన్స్ వచ్చేస్తాయి. ఎక్కువసేపు నుంచున్నా వచ్చేస్తాయి, ఎక్కువసేపు కూర్చున్నా వచ్చేస్తాయి, లావు ఎక్కువగా ఉంటే శరీరంలో కొవ్వు ఎక్కువ ఉన్నా వచ్చేస్తాయి. దీనికి చేయాల్సిందే చెప్తానండి. దీనికి చేయాల్సిందే ఉదయం ఒక 2-3 నిమిషాలు, సాయంత్రం ఒక 2-3 నిమిషాలు టో వాక్, అంటే మడాలు పైకెత్తి మునివేళ్ళ మీద నడాలి. ఉదయం ఒక 2-3 నిమిషాలు, సాయంత్రం 2 నిమిషాలు. సరే, అలా నడితే మా అమ్మగారి వయసు 60, ఎలా పడిపోతారేమో, గోడ పట్టుకుని నడమని చెప్పండి. ఓకేనండి, అయిపోయింది. ఉదయం ఒక 2-3 నిమిషాలు, సాయంత్రం ఒక 2-3 నిమిషాలు. తర్వాత చూడండి, ఒక మెట్టు పైకెట్టి కుడికాలతో మళ్ళీ ఎడంకాలతో పైకి ఎక్కుతాం. కుడికాలు కింద దింపుతాం, ఎడంకాలు కింద దింపుతాం, పైకి కిందకి, పైకి కిందకి, ఇలా చేస్తాం. ఇలా ఉదయం ఒక 2-3 నిమిషాలు, సాయంత్రం ఒక 2-3 నిమిషాలు రాసుకోండి. దీని పేరే లేదు. తర్వాత కాళ్ళు 90 degrees పైలు పెట్టి ఉంచుతాం కదా, అర్ధహలాసన్. అర్ధహలాసన్, కాళ్ళు 2 ఇలా పైకి ఇలా పెట్టి ఉంచుతాం కదా, అది.
ఓకేనండి, అది చేయండి. మంచిది. నైట్ పడుకునే ముందు సాక్స్ వేసుకొని పడుకోమనండి, లేదా కాళ్ళని తీసి ఒక పిల్లో మీద పెట్టి పడుకోమనండి. వెరికోస్ వెయిన్స్ రావు. ఇంకొక విషయం, సార్ వెరికోస్ వెయిన్సే కదా, కాళ్ళ దగ్గర కనబడతాయి కదా, ఏముంది, ఏం పర్వాలేదు అనుకుంటే కంగారు మీరు గవర్నమెంట్ ఇచ్చిన కోటా బియ్యంలో కాలేసినట్టే. వెరికోస్ వెయిన్స్ అంటే అర్థం ఏంటి? గుండె నుంచి మంచి రక్తము, ఆక్సిజను కాళ్ళ కింద వేళ్ల వరకు వెళ్ళి కాళ్ళ వేళ్ల నుంచి చెడు రక్తము, కార్బన్ డైఆక్సైడ్ పైకి రావాలి. ఆ చెడు రక్తము, కార్బన్ డైఆక్సైడ్ పైకి రావట్లేదంటే అర్థం మీ గుండెకి ప్రాబ్లం ఉందని అర్థం. అక్కడ స్టోరీ. వెరికోస్ వెయిన్స్ వచ్చి మీ కాళ్ళకి ఇబ్బంది విషయం తర్వాత దేవుడు ఎరుగు. కాళ్ళు పోయినా మనిషి బతుకుతాడు. రక్త ప్రసరణ జరగట్లేదని మీకు ఇండికేషన్ వెరికోస్ వెయిన్స్ అంటే. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్ని జాగ్రత్తగా రాసుకోండి. సింపుల్గా ఇది మనం చెప్పాలంటే మీరే ట్రీట్మెంట్ చేసేయచ్చు అవి విని, అంత సిలిగ్గా చెప్తున్నాను. నెక్స్ట్, సార్ మెడ నొప్పి, అందరికీ మెడ నొప్పి ఉంటుంది. బ్యాక్ నెక్ రొటేషన్, మెడ నొప్పి అనగానే మెడంతా తిప్పడం ఉండదు. ఎడమ చేతి నుంచి వెనక నుంచి కుడి చేతికి అంతే, మరి కుడి చేతి నుంచి వెనక నుంచి ఎడమ చేతికి ఎదరికి తిప్పడం ఉండదు. ఓకేనండి, సరే, మంచిది. దాని తర్వాత నడుము నొప్పి, మెడ నొప్పికి రాసుకోండి భుజంగాసన్. నడు నొప్పికి భుజంగాసన్, సేతు బంధాసన్, శశాంక భుజంగాసన్. చిన్న ట్రీట్మెంట్ కూడా చెప్తానండి. ఎవరికైతే నడుము నొప్పి వచ్చి చాలా బాగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని సాధ్యమైనంత వరకు మెత్తటి పరుపు తీసేయమని చెప్పండి. రాసుకోండి. మెత్తని పరుపు మీద ఉంటే నడుము నొప్పి ఎక్కువైపోద్ది, నడుము నొప్పి వస్తుంది. మీ పరుపు ఎంత మెత్తగా ఉంటే మీకు నడుము నొప్పి వచ్చే అవకాశం అంత ఎక్కువ ఉందని అర్థం. కాబట్టి 8,000 10,000 మించి పరుపు ఎప్పుడు కొనకూడదు. ఎంత పరుపు మెత్తగా ఉంటే నడుము నొప్పి వచ్చే అవకాశం అంత ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంతవరకు పొలంలో నాట్లు నాటేవారు, గుర్తుందా? అంటే మనం ఎదరకు ఒంగొని ఇలా నాట్లు నాటారు, గుర్తుందా? మరి అది ఎవ్వడికి రోజు పొద్దున్న ఒంగునోడు నాట్లు నాటడానికి రాత్రే కదా మధ్యాహ్నం భోజనానికి వీపు పైకి లేపుతాడు. మరి నాడు ఎవ్వడికి నడుము నొప్పి లేదు, మరి మీ అందరికి నడుము నొప్పి ఎందుకు వస్తుంది? మన డాక్టర్లు ఏం చెప్తారు? ఎవరికి ఒంగోకమ్మ అంటారు. మరి మన చిన్నప్పుడు మనం పొలం పనులే కదా చేయాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాయి 50 సంవత్సరాల క్రితం, మన అందరం పొలం పనులేనా? మరి ఎదరికి ఒంగే కదా నాట్లు నాటుతాం. నాట్లు నాటమంటే అర్థమైంది మీ అందరికీ? ఎదరికి ఇలా ఒంగొని ఇలా పెడతాం. కానీ ఎవ్వడికి రాని నడుము నొప్పి మనకే వచ్చింది ఏంటి అంటే, అప్పుడాడు నవ్వార మంచం మీద, నులక మంచం మీద, మడత మంచం మీద, నేల మీద, బల్ల మీద పడుకునేవాడు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు పరుపు మీద పడుకున్నా. 35,000 గురు పరుపు 35,000 పరుపు ఏంట్రా, మంచం వస్తుంది కదరా అనుకున్నా. చూడు ఎలా ఉంటే పడుకుంటే లోపలికి వెళ్ళిపోయా గుడ్డులాగా. చూడు ఎంత బాగుందో అంటున్నాడు. అనుకున్నా భలే ఉందిరా. ఏం భలే ఉంది? రోగాలు. కాబట్టి పరుపు ఎంత మెత్తగా ఉంటే అంత ప్రాబ్లం. కాబట్టి మీరు ఏం చెప్తారంటే నడుము నొప్పి వచ్చిందని మీ దగ్గరికి ఎవరైనా స్టూడెంట్ కానీ మీ చుట్టాలు కానీ వస్తే సాధ్యమైనంత మెత్తగా ఉన్న పరుపుని తీసే, పరుపు మెత్తగా ఉండనివ్వకో, మామూలు పరుపు వేసుకో. ఇంకా అవసరమైతే మనకి ఇంతవరకు చీరలు కట్టి చీరల్ని పరుపులో చేసేవాళ్ళం. దాని పేరు ఏంటంటే చీరని పరుపులో చేస్తాం. ఒక 10 చీరలు కలిపితే ఒకటి అవుద్ది. బొంత బొంత
ఆ బొంత లాంటివి వేసుకుంటే ఉత్తమం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. మా ఇంట్లో మా తాతయ్య, నానమ్మ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి పరుపు లేదు, బొంతే. వాళ్ళకి నడుము నొప్పి కూడా లేదు అందుకే. మా తాతయ్య, నానమ్మ ఇక్కడే ఉంటారు. పరుపు లేదు, బొంతే ఉంది ఆళ్ళకి. కాబట్టి అంత అద్భుతంగా పనిచేద్ది, అది వాడుకోండి. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే, అలా నడుము నొప్పి వచ్చిన వాళ్ళు సాధ్యమైనంత వరకు మెత్తని పరుపులో ఉండొద్దని చెప్పండి. 2 నేల మీద పడుకోమనండి. మ్యాట్ ఎయ్యండి. లేకపోతే 2 దుప్పట్లేయండి. పడుకొని ఎక్కడైతే నడుము నొప్పి వచ్చిందో అక్కడ ఒక 2 పిల్లోలు తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఆ భాగం మాత్రమే గాల్లో పైకి ఎగరాల. మిగిలిన శరీర భాగాలన్నీ నేలకు అతుక్కోవాల. ఇప్పుడు నాకు నడుము దగ్గర నొప్పి వచ్చినప్పుడు పిల్లోలు ఒక 2, 3 పిల్లోలు పెడతాను. సీటు, పాదాలు, పిక్కలు, వీపు, తల నేలకు ఆనుకుంటాయి. ఆ భాగం మాత్రం పైకి ఇలా లెగిసి ఉంటది. అలా లెగిసున్నప్పుడు ఒక 3 నిమిషాలుండి ఆ పిల్లో తీసేసి పడుకుండిపోండి. అప్పుడు ఒక 3 నిమిషాలు పిల్లో తీసేసి, అంతే అయిపోయింది. ఇలా ఉదయం సాయంత్రం చేయండి, సరిపోద్ది. దీనికి మెడిసిన్ ఆశ్రమం ఆయిల్ రాసుకోండి, లేదా అందరికీ అది ఉండదు కాబట్టి 50 గ్రాముల ఆవ నూనెలో 20 గ్రాముల దేవుడి కర్పూరం కలిపి ఇలా రాసుకోండి అని చెప్పండి. చెప్పి పప్పు చారులో ఇంగువ వేసుకొని సూప్లో తాగండి. పప్పు చారులో ఇంగువ వేసుకొని సూప్లో తాగండి, తగ్గిపోద్ది. జాగ్రత్తగా వినాలా. నేను చెప్పింది ఇక్కడ నడుము నొప్పి గురించి, డిస్క్ బల్జ్ గురించి కాదు. ఓకేనా? నడుము నొప్పి వేరు, డిస్క్ బల్జ్ వేరు. డిస్క్ బల్జ్ గురించి తర్వాత చెప్తాను. నడుము నొప్పి గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను. 2 డిస్క్ బల్జ్. డిస్క్ బల్జ్ రాసుకోండి. డిస్క్ బల్జ్ అంటే ఏంటి తెలుసా మీ అందరికీ? తెలీదు అంటే చేయి పైకి లేపండి. డిస్క్ బల్జ్ తెలీదు అంటే చేయి పైకి లేపండి. తెలుసు కదా. సరే, డిస్క్ బల్జ్ అంటే ఏమి లేదు, చూడండి. మన శరీరంలో పూసలు ఉంటాయి. ఇక్కడ వెన్ను పూస అని ఎందుకన్నాం? పూసలు ఉన్నాయి కదా దీన్ని, అందుకే వెన్ను పూసలు. ఎన్ని పూసలు ఉంటాయి? 33 పూసలు ఉంటాయి, రాసుకోండి. అందుకే 33 కోట్ల దేవతలను ఎందుకన్నా అంటే 33 జతల పూసల్ని. జాతకు దాన్ని పట్టుకొని మిస్ చేయొద్దు. ఉమ్. 33 పూసలు ఉంటాయి, చూడండి. ఆ పూస ఎలా డిజైన్ చేయబడిందంటే ఇది ఒకటి, దీని కింద, దీని కింద, దీని కింద, దీని కింద, దీని కింద, ఇలా 33 ఉన్నాయి. మెడ దగ్గర 7, మిగిలినవన్నీ 26. వీపు దగ్గర నుంచి కిందకి 26. ఓకే, బాగానే ఉంది. ఈ పూసలు చూడండి. ఈ చెయ్యి, ఈ మోచెయ్యి ఉంది ఇక్కడ, ఇది వెళ్ళి గోడకు గుద్దుకుంటే కరెంట్ షాక్ కొట్టుతుంది మీ అందరికీ. ఈ ఎముక వెళ్ళి గోడకు కొడితే అబ్బా అంటాం. ఈ ఎముక గోడకు కొడితే కరెంట్ షాక్ కొట్టుద్ది. మరి అలాగా ఈ డిస్క్ అంటే ఈ పూస, పూస అంటే తెలుగు, వెన్ను పూస, పూస అంటే తెలుగు, డిస్క్ అంటే ఇంగ్లీష్. సరే, పూస. ఈ పూస 2 గుద్దుకుంటే మరి కరెంట్ షాక్ కొట్టవా? ఇదే గోడ గుద్దుకుంటే చుప్పని కొడుతున్నప్పుడు, ఈ గుద్దుకునే ఇది దెబ్బడినప్పుడు మధ్యలో దేవుడు ఒక డిస్క్ పెట్టాడు. డిస్క్ అంటే మెత్తటి కుషన్, నీటి బుడగలా ఒకటి పెట్టాడు అనమాట. అది స్టోరీ. అది ఏమొద్దు అనుకున్నారు? మీరు ఈ పైది కిందది ఎక్కువ ప్రెజర్ ఇచ్చి ఎక్కువసేపు కూర్చున్నా, పైనుంచి కిందకి దూకినా ఈ 2 దగ్గరికి వస్తాయి. ఈ 2 దగ్గరికి వచ్చినప్పుడు బుడగనెల నొక్కితే ఇటు లావు అవుతుంది, గమనించారా? ఇలా ఉన్న బుడగనెల నొక్కితే ఇటు లావు అవుతుంది, గమనించారా? బల్జ్ అంటే ఏంటి? ఉబ్బడం, రాసుకోండి అంతే. మధ్యలో ఉన్న నీటి బుడగ ఉబ్బింది, అదే డిస్క్ బల్జ్. నొప్పి మామూలుగా ఉండదు, టాప్ లేచిపోద్ది. ఇది ఎవరికి వస్తుందంటే ఎక్కువసేపు కూర్చున్నా, జంపింగ్లు జాగింగ్లు చేసేవాళ్ళకి వస్తుంది. ఇది ఎలా తగ్గించాలంటే చూడండి, ఆసనం. చెయ్యిలా కింద పెట్టి ఈ పై నుంచి ఇది పైకి లేపాలా, ఈ చెయ్యి కింద పెట్టి ఈ పైకి లేపాలా. ఇది ఉదయం ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, మంచం మీద ఎక్కువ కూర్చునే వాళ్ళు కానీ, కూర్చొని చేసే పని వాళ్ళు కానీ చేసుకుంటే డిస్క్ బల్జ్ రాదు. ఆల్రెడీ మీకు డిస్క్ బల్జ్ ఉండుంటే, లేకపోతే బండి మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ లేనప్పుడు, మీ బండి మీద మీకు ఆ స్ప్రింగ్స్ లేనప్పుడు, బాడీ దెబ్బడిపోయినప్పుడు ఇది చేసుకుంటే ఆ డిస్క్ బల్జ్ తగ్గుద్ది. ఓకేనండి? జస్ట్ ఏం లేదు, ఇలా కూర్చోండి, కింద చెయ్యిలా పెట్టండి, పెట్టి ఇలా, మళ్ళీ చెయ్యిలా పెట్టి ఇలా,
చాలు, ఇంత సింపుల్గా ఇంత తేలిగ్గా అయిపోద్ది. సరే, మంచిది. సార్ రోజు మెడ నొప్పికి, భుజం నొప్పికి, వేళ్ల తిమ్ముర్లకి గణేష ముద్ర రాసుకోండి. గణేష ముద్ర. మెడ నొప్పికి, భుజం నొప్పికి, ఫ్రోజన్ షోల్డర్కి, బాహుదండం బైసెప్స్ నొప్పులకి, వేళ్ల తిమ్ముర్లకి, మంటలకి గణేష ముద్ర. ఇది ఎంత బాగా పనిచేద్దంటే టాప్ తోపిది. తెలుసు కదా, ఇలా పట్టుకుని ఇలా అనాహత చకంత పెట్టి లాగాలి ఎక్కువసేపు. ఇది ఎంతసేపు లాగాము, ఇది అంతసేపు లాగాల. గణేష ముద్ర. ఓకే, నెక్స్ట్. ఎక్కువసేపు ఎదర కూర్చొని గూను వచ్చింది, ఆ గూను తగ్గాలి. 2 బైసెప్స్ ఇక్కడ ఇదిలా ఉబ్బిపోయినాయి, బాహుదండం జాయింట్ జాకెట్ కిందకు వచ్చి, అంటే గోముఖ ముద్ర రాసుకోండి. గోముఖాసన్. ఓకేనండి, మంచిది. నెక్స్ట్, తొడలు తగ్గాలి, పొత్తు కడుపు తగ్గాలి. సైక్లింగ్ పడుకొని సైకిల్ తొక్కుతాం కదా, సైక్లింగ్. జఠర పరివర్తనాసన్. అమృత నటరాజాసన్. ఇవి మీకు ఈ ఆసనాలు వీటి మీద ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మేఘనా మేడం క్లాస్కి మళ్ళీ వెళ్ళండి. ఒక రోజు 2 రోజులు వెళ్ళి సార్ ఇలాగా అమృత నటరాసన ఆసనం ఇవి చెప్పారండి అంటే ఆవిడ చెప్తారు, చూసుకుంటారు మీకు గుర్తు రాకపోతే. ఓకే, మంచిది. సార్ గ్యాస్ ప్రాబ్లం అండి, పొట్టలో గ్యాస్ ఉందండి, బ్లోటింగ్ ఉందండి, ఏంటి రాసుకోండి. పవన ముక్తాసన్, పవన ముక్త సింగిల్ లెగ్, అద్భుతంగా పనిచేస్తాయండి. రాసుకోండి. అమృత నటరాజాసన్. ఇది కాదు మీరు కదా, ఆవిడెవరో 3వ ఆసనం పేరేంటని అడిగారు, అది చెప్పాను. ఇది సైక్లింగ్, జఠర పరివర్తన. నెక్స్ట్ అయిపోయింది, జఠర పరివర్తన. ఓకేనండి, మంచిది. గ్యాస్ కూడా చెప్పేశాను కదా. పవన్ ముక్తాసన్, పవన్ ముక్త సింగిల్ లెగ్. పవన్ ముక్తాలో వేరియేషన్స్ కూడా ఉంటాయి. వేరియేషన్స్ అని రాసుకోండి, అంటే అటు ఇటు తిరగడం, ఫ్రంట్కి బ్యాక్కి తిరగడం, ఉయ్యాల జంపాల తిరగడం ఉంటాయి, అవి రాసుకోండి. ఇప్పుడు అన్నిటికన్నా హైలైట్ నడుము స్ట్రెంగ్త్కి, నడుము నొప్పి పైన కొంచెం నడుము నొప్పి తగ్గడానికి, డిస్కబుల్ తగ్గడానికి. ఓకే, స్లో అంటున్నారా, మంచిది, స్లోగా చెప్తాను. మన కంగారు ఎకానమీ అందరికీ తెలుసుకున్న విషయమే కాబట్టి. నేను కూడా రాత్రుల పూట ఆలోచిస్తాను క్లాస్ ఎలా చెప్పాలని. చెప్పినప్పుడు అనుకుంటాను నెమ్మదిగా పవన్ ముక్త చేయండి అని. కానీ మనకి కామెడీ ఏంటంటే మనకు అది కుదరట్లా, దూసుకెళ్ళిపోతున్నా. సరే, మనం చేసేది ఏం లేదు కాబట్టి అనుకుంటానండి నేను.
క్లాస్ ఎలా చెప్పాలని కూడా నేను ఊహించుకున్నా. చిన్నప్పటి నుంచి నేను క్లాస్లో ఎలా చెప్పాలి, స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి ఊహించుకోవడం వల్లే నేను ఇప్పుడు ఇలా చెప్పగలుగుతున్నాను, అది వేరే విషయం. అలాగే నేను కొన్ని రోజులు ఆలోచిస్తున్నా. అందరూ చెప్తున్నారు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు, వద్దు వద్దు అంత స్పీడ్ వద్దు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఒకటి పట్టుకునే లోపు నువ్వు రెండో దాంట్లోకి వెళ్ళిపోతున్నావు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నీ దగ్గర బోర్డు సబ్జెక్ట్ ఉందని అర్థమవుతున్నా వాళ్ళ సబ్జెక్ట్ని పట్టుకోలేకపోతున్నారు. స్లో చేయి, అప్పుడు టైం కూడా మిగులుద్ది, కంఠం నొప్పి కూడా తగ్గుద్ది అని అంటున్నారు. కాదు కరెక్ట్గా అని చెప్పారు. నేను సాయంత్రం అనుకుంటుంటాను, పడుకున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ప్రాక్టీస్ చేస్తా, పొద్దునకి వచ్చాక మర్చిపోతా. అంటే ఇది మన ఇన్బుల్ట్ కదా, అలవాటు. నేను ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు ఎవరైనా స్టేజ్ మీద మాట్లాడాలనుకుంటే మీరు అందరూ అంటారు, సార్ మీరు స్టేజ్ మీద మాట్లాడతారు ఏ భయం లేకుండా, భలే ఉంటుందండి కాన్ఫిడెంట్గా. భయం లేకుండా అంటే కొన్ని రోజులు సాధన. మీరు కూడా మాట్లాడాలంటే నైట్ పడుకునేటప్పుడు నేను ఎలా మాట్లాడాలని ప్రిపేర్ అవ్వాలా. ఎఫర్మేషన్. నేను జాగ్రత్తగా వినండి, నేను అవార్డు తీసుకుంటున్నట్టు, ఆస్కార్ అవార్డు తీసుకుంటున్నట్టు, లేకపోతే ఓపెన్ హార్ట్ విత్ తారక్. నేను చిన్నప్పుడు ఓపెన్ హార్ట్ తారక్ ఇంటర్వ్యూ బోర్డు చూసేవాడిని. ఇప్పుడంటే నెట్ వచ్చాక ప్రతి ఒక్కడు కూడా పాడ్కాస్ట్ అని చేస్తున్నాడు. కానీ నేను ఇంతవరకు ఆ పాడ్కాస్ట్లు గీడ్కాస్ట్లు లేనప్పుడు ఓపెన్ హార్ట్ తారకేలో ఇంటర్వ్యూ చూసేవాడిని. అప్పుడు వాడు మంచి మంచి ప్రశ్నలు అడిగేవాడు. అడిగినప్పుడు నేను ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తానని ఆలోచించేవాడిని. నేను ఆలోచించేలా ఉండా, నేనైతే ఇలా చెప్తాను. అలా ఆడు చెప్పేటప్పుడు నేను అడిగేటప్పుడు ఆ వచ్చిన ఆ సెలబ్రిటీ కన్నా ముందే నేను ఆన్సర్ చెప్పడం అలవాటు అయిపోయి, మీరు సగం ప్రశ్న అడిగేటప్పుడు నేను ముందే చెప్పడం మొదలెట్టేస్తున్నా. పాయింట్ అర్థమైందా? ఇదంతా ఓపెన్ హార్ట్ ఆర్కే చేసిన దెబ్బ. కాబట్టి మనం ఏదైనా అవ్వాలి అనుకుంటే మీరు ముందు నుంచి దానికి ప్రిపేర్గా ఉండాలి. అంటే నేను ఇవి అవ్వాలి అంటే నేను ఇలా అవ్వాలని ఊహించుకోవాలి. మీరు ఊహించుకోలేదా మీరు ఇక్కడే ఉంటారు. నేను ఆస్కార్ అవార్డు తీసుకుంటున్నప్పుడు, నంది అవార్డు తీసుకుంటున్నప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళకి ఎలా మాట్లాడాలని నేను ముందే ప్రిపేర్ అయ్యేవాడిని. అంటే తీసుకోలేదు కానీ ఊహించుకోవడానికి ఏముంది, నాకు ఫ్రెండ్స్ లేరు, నేను తాగను తిరగను, నాకు ఎవడూ లేడు. ఇప్పుడంటే మౌలి వీళ్ళు ఉన్నారు కానీ అప్పుడు వాళ్ళు కూడా ఉండేవారు కాదు. నేను ఒక్కడిని ఇంట్లో కూర్చునేవాడిని, నేనే మాట్లాడుకునేవాడిని. కాబట్టి మీరు ఏమైనా అవ్వాలనుకుంటే మీ పిల్లలు కూడా చెప్పండి, ఇలా ఊహించండి, ఆలోచించండి అని. విజువలైజేషన్, అఫర్మేషన్. మీరు విజువలైజేషన్ అని చెప్పి అఫర్మేషన్ కూడా నేను ఇలా చెప్పి నేను అనుకునేవాడిని. అలా మాట్లాడడంతో ఆ స్పీడ్నెస్ వచ్చేసింది. మంచిది. చెప్పండి మేఘనా గారు. సార్ అదే సార్, గౌట్ అది ఉందనుకోండి, అది పోయింది అనుకోండి, ఫింగర్స్ ఇంకా అలాగే ఉండిపోతాయా, స్ట్రైట్ అవుతాయా? అవుతాయి. అవుతాయా? సార్ గౌచర్ అని మధ్యన కొత్తగా వస్తుంది సార్, థైరాయిడ్ గ్లాండ్ కి ఇన్ఫ్లమేషన్ వైరస్ అది అటాక్ అవడం గౌచర్, అది తగ్గడానికి కూడా చెప్తారు. లంకనం చేస్తే చచ్చిపోద్ది అది. అంతే కదా. లంకనం ఒక రోజు సోమవారం ఏమో కొబ్బరి నీళ్ళు తేనె నీళ్ళు లంకనం, మరుసటి రోజు మంగళవారం ఏమో ఫ్రూట్ లంకనం. ఇలా చేసి మన డైట్ వాడమను, దెబ్బకి తగ్గిపోతుంది. ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది? కొవ్వు ఎక్కువై వస్తుంది. కామెడీ కదా, రాసుకోండి. ఇన్ఫ్లమేషన్ అంటే అర్థం ఏమిటి? ఇన్ఫ్లమేషన్ అంటే అర్థం ఏమిటి? అక్కడ కణజాలం ఉబ్బిపోయింది. ఉబ్బిపోయేంత పవర్ ఏమి ఇచ్చాం? బోల్డంత తిండి పెట్టాం. ఎప్పుడైతే లంకనం కొడతామో ఇన్ఫ్లమేషన్ ఉండదు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, కడుపులో గ్యాస్ అందరికి ఎందుకు వస్తుంది? తిని ఒళ్ళు కదపట్లేదు, ఇటు గ్యాస్ వస్తుంది. ఆకలితో ఉన్నాడు ప్రపంచంలో ఎవరికైనా గ్యాస్ వస్తుందా? ఆకలితో ఉన్నాడు ప్రపంచంలో ఎక్కడ గ్యాస్ వస్తుందా? రాదు. ఈ మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేసేసి, భోజనం ఇంకా అరక్క ముందే 3ంటికి టీ పెట్టుకుని తాగేస్తారు. 3ంటికి టీ అవగానే 4ంటికి వెళ్ళి పానీపూరి తినేస్తారు. పానీపూరి అయిపోయాక బయట నుంచి ఎలాగో వస్తున్నాం కదా అని సాంబార్ ఇడ్లీ తిని వచ్చేస్తారు. ఇన్ని తింటే పొట్ట ఎక్కడ అరుగుతుంది? మ్యూట్లోకి వెళ్ళిపో, రీసౌండ్ వస్తుంది. ఎలా అవుతుంది? నువ్వు పొట్ట గ్యాప్ ఇస్తే రాదు. సేమ్ అదే అది కూడా ఎందుకు వచ్చిందంటే థైరాయిడ్ గ్లాండ్ దెబ్బంటి గడిపోయింది అంటే గ్యాప్ ఇవ్వట్లే భోజనానికి. కాబట్టి ఎప్పుడైతే లంకనాలు ఇవి కొడతామో దెబ్బకి చచ్చిపోద్ది, వేరే ఆప్షనే లేదు. ఇంకొక విషయం చెప్తాను చూడండి, క్యాన్సర్ కణం వచ్చింది, డాక్టర్లు ఏం చేస్తారు? క్యాన్సర్ వస్తే ఏం చేస్తారండి? 2 ట్రీట్మెంట్లు చేస్తారు. జుట్టు ఊడిపోయే ట్రీట్మెంట్ పేరేంటి? తెలియదు మీ అందరికి. కీమో, ఇంకోటి రేడియేషన్. అదే చూడండి, ఈ 2 చేస్తారా? ఈ ఏం చేస్తారు అనుకున్నారు? లోపల ఉన్న కణాన్ని చంపేస్తున్నారు. 2 మీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతున్నారు. లోపల ఉన్న కణం చచ్చిపోవడానికి ఒక ట్రీట్మెంటు, ఇమ్యూనిటీ పెరగడానికి ఒక ట్రీట్మెంటు. 2 ఈ 2 ట్రీట్మెంట్ వల్ల మీ కన్నురెప్పలు ఊడిపోయాయి, మీ జుట్టు ఊడిపోయింది. గమనించారా? ఎందుకు ఊడిపోయింది? లోపల ఉన్న కణాలతో పాటు మంచి కణాలు కూడా చచ్చిపోయినాయి.
లేదా జుట్టు ఎందుకు ఊడుతుందండి? పాయింట్ అర్థమవుతుంది? బుర్రకి ఎక్కుతుందా మీ అందరికీ? లోపల ఉన్న వైరస్ కణాలతో మంచి కణాలు కూడా చంపుతాడు. ఎవడైతే ఈ కేమో రేడియేషన్ చేసుకుంటాడో వాడి జీవితాంతం డెలికేట్ గానే బతుకుతాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ రెండింటికి ఒకే ట్రీట్మెంట్. లంకనం చేయి. ఆల్రెడీ లోపల ఉన్న బ్యాడ్ సెల్స్ ఫుడ్ దొరక్క చచ్చిపోతాయి. లంకనం చేయి. ఆ టైంలో గుడ్ సెల్స్ పుడతాయి. అయిపోయింది. సింపుల్ టెక్నిక్ అనమాట. లంకనం కొడితే అవన్నీ ఎగిరిపోతాయి. దాంతోపాటు కలుంజి సీట్ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తాగడం, స్ట్రెస్ లెవెల్ తగ్గించి రోజుకు ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది ఓకేనండి, అయిపోయింది. నెక్స్ట్ సయాటికా నొప్పి. అందరికి ఉండే నొప్పి సయాటికా నొప్పి. సయాటికా నొప్పి స్టోరీ చెప్పనా? హెల్త్ బాగోలేనప్పుడు లంకనమే చేయాలా, లంకనం చేయడం కాదు. నడుము స్ట్రెంథనింగ్. ఓకే, నడుము స్ట్రెంథనింగ్ రాసుకోండి. క్యాట్ అండ్ కౌ పోజ్, మార్జాలాసన్. తల పైకి పెడితే వీపు కిందకి వెళ్తుంది, వీపు కింద పెడితే తల పైకి వెళ్తుంది. నడుము స్ట్రెంథనింగ్కి. మనకి నడుమే కదా అందరికీ ప్రాబ్లము. నడుము జారిపోయింది అంటారు. గ్యాస్ సిలిండర్ ఎక్కితే సడన్ గా కీచెన్ కింద పడిపోయిందని వంగితే పట్టేసింది అంటారు. ఎక్కువసేపు పడుకోవడం వల్ల నడుము నొప్పి వచ్చింది అంటారు. వీటన్నిటికీ కూడా అది నేను చెప్పినట్టు రాసుకోండి. మీకు ఎవరికి చెప్పరు, మీరే టీచర్లు డాక్టర్లు అయ్యారంటే చెప్తున్నా కాబట్టి రాసుకోవడం మీ అదృష్టం. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పండి? నేను ఎందుకు చెప్తాను చెప్పండి? ఎందుకంటే మీరు ఎవడో రాసుకున్న పేపర్ పడేసి పొట్లం కట్టుకుంటారు, పునుగులకి బజ్జీలకి వేస్తారు ఆ పొట్లం. కాబట్టి చెప్తున్నా. ఓకేనండి, మంచిది. థైరాయిడ్ ఆసనం రాసుకోండి. థైరాయిడ్ ఆసనం మత్యాసన్, తర్వాత ఫిజియోథెరపీ అంటాం కదా, ఇది ఫిజియోథెరపీ. అది మోకాళ్ళ నొప్పులకి రాసుకోండి. మర్చిపోయాను ఇందాక. వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళు అర్జున బెరడు పొడి తెచ్చుకోవాలి, అర్జున బెరడు పొడి వాడుకోవాలి. గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళు అర్జున బెరడు పొడి వాడుకోవాలి. ఓకే, మంచిది. మత్యాసన్, మత్య చేప. థైరాయిడ్కి మత్యాసన్ చేప పోజు. మంచిది, అయిపోయింది. ఇప్పుడు ఏదో చెప్తున్నాను మీకు మధ్యలో ప్రశ్న అడిగారు, మర్చిపోయాను. నీ పెయిన్ రాసుకోండి. నీ పెయిన్కి నీ రొటేషన్స్ ఉదయం సాయంత్రం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయండి, లేని వాళ్ళు చేయండి. నీ రొటేషన్స్ ఉదయం సాయంత్రం 3 నిమిషాలు. అంటే మధ్యలో 1 నిమిషం ఇచ్చి బ్రేక్ ఇచ్చి, నిమిషం ఇచ్చి బ్రేక్ ఇచ్చవచ్చు. తర్వాత మంచం మీద కూర్చునే ఆసనం చూసుకోండి. ఇది మళ్ళీ ఫిజియోథెరపీ. కాళ్ళు ఇలా 2 చాచండి. మోకాళ్ళ నొప్పికి తిప్పతీగ రాసుకోండి. తిప్పతీగ 4th స్టేజా? 4th స్టేజ్ అయితే కొంచెం లెక్కలు ఉంటాయి, దాంతో మాట్లాడి తెలుసుకోవాలి. తిప్పతీగ రాసుకోండి. ఇంకోండి, అది ఎక్సర్సైజ్ చెప్పాను కదా. తిప్పతీగ తాగేయండి. తిప్పతీగలు ఇంకో పౌడర్ కలిపిస్తారు. ఆ పౌడర్ తిప్పతీగ 2 కలిపేసి కాళ్ళు మంచం మీద ఇలా పెట్టి, మళ్ళీ దూరంగా పెట్టి, మళ్ళీ ఇలా పెట్టి, దూరంగా పెట్టి, అలా నుంచునేది నీ రొటేషన్. ఈ 2 చేయండి. కుర్చీలో అయితే కాలు మళ్ళీ దగ్గరగా పెట్టి, దూరంగా పెట్టి, కుర్చీలో కాలు దగ్గర పెట్టి, దూరంగా పెట్టి, ఈ 3 చేయండి. ఉప్పు తగ్గించాలి రాసుకోండి. ఉప్పు తగ్గించాలి. ఉప్పు లేకపోతే, ఉప్పు ఉంటే అవ్వదు పని. ఓకే, ఎలాగో వచ్చింది కాబట్టి
కొన్ని పొడుల వల్ల మనిషికి ఉపయోగాలు. మీరే మెడిసిన్, మీరే డాక్టర్ అయిపోయారు. రాసుకోండి, పక్కన రాసుకోండి. ఆసనాల దగ్గర కాకుండా పక్కన రాసుకోండి. కొన్ని పొడులు, ఆ పొడుల వల్ల మీకు కలిగే లాభాలు. అంటే మీరే మెడిసిన్. ఇప్పుడు చూడండి, జ్వరం వచ్చిందంటే డోలో 650 ఇస్తామా, పారాసెటమాల్ ఇస్తామా? అలాగా దానికి మీరు రాసుకోండి. మహామూల్య లేహం జలుబు, దగ్గు, వీటన్నిటితో పాటు ఒళ్ళు నొప్పులు మంచిది. నెక్స్ట్ శాంతి మూల, నిద్ర బాగా పట్టడానికి, పింపుల్స్ అవి బాగా ఉధృతంగా పెరిగిపోతే వాటిని చల్లార్చడానికి, శాంతింపజేయడానికి, మన శరీరంలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతే దాన్ని శాంతింపజేయడానికి శాంతి మూల లేహం, శాంతి మూల. ఓకేనా? సరే. తేమూల రాసుకోండి, బరువు తగ్గడానికి. స్లోగా చెప్పమంటున్నారా? మంచిది, స్లో. ఓకే. బరువు తగ్గడానికి ఏంటంటే స్కిన్ గ్లో పెరగడానికి, పింక్నెస్ పెరగడానికి తేమూల రాసుకోండి. ఓకేనండి. అది దాని తర్వాత మిస్ అవ్వలేదు, ఇవి అయిపోయాక పొళ్ళు ఎలాగో వచ్చాయి కాబట్టి అది చెప్పిన తర్వాత మంజిష్ట రక్తం కోసం, ద్రాక్షారిష్ట ఊపిరితిత్తుల కోసం. ఇలా మీరే ఎవరికైనా లోపం వచ్చింది అనుకోండి, ఇదే మీరు చెప్పేయచ్చు. మంజిష్ట రక్తం కోసం అండి, ద్రాక్షారిష్ట ఊపిరితిత్తుల కోసం. దీని డోసేజ్ ఏంటంటే ఏమీ లేదు. ఆడవాళ్ళు అయితే మంచినీళ్ళు మజ్జిగలో తీసుకోవాలి, మగవాళ్ళు అయితే ఎలాగైనా మంచినీళ్ళు తీసుకోవచ్చు, మజ్జిగలో తీసుకోవచ్చు, పాలలో తీసుకోవచ్చు. ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు అంతే. కానీ అది తీసుకునే ముందు గంట తర్వాత ఏం తినకూడదు, గంట తర్వాత తినాలా, గంట ముందు ఏం తినకూడదు, ఇంతే. సింపుల్ ట్రిక్. ఓకేనా? సరే. సయాటికా రాసుకోండి. సయాటికా పెయిన్ చెప్పాను, అక్కడికి వచ్చేయండి మళ్ళీ ఇటు. అవునండి, 1 స్పూన్. సయాటికాకి వచ్చేయండి. సయాటికాకి సేతు బంధాసన్, అనంత శయనాసన్, విష్ణుమూర్తి పోజు, అనంత శయనాసన్, విష్ణుమూర్తి పోజు. పడుకొని కాళ్ళు ఇలా నుంచోబెట్టి, కాళ్ళు ఇలా పెట్టి, దీని మధ్యలో పిల్లో కానీ దుప్పటి కానీ పెట్టి దీన్ని గట్టిగా నొక్కాలి చేతులతో. అది ఈ 3 సయాటికాకి. అనంత శయనాసన్, సేతుబంధాసన్, పిల్లో దగ్గరికి పెట్టి ఈ ఫిజియోథెరపీ. పిల్లో దగ్గరికి పెట్టి, అది కాళ్ళు 2 దగ్గర పెట్టి మధ్యలో పిల్లో పెట్టి మీ మోకాళ్ళతో పిల్లో నొక్కాలి. అయిపోయింది, సయాటికా అయిపోయింది. తర్వాత డేట్ టైంకి రావడానికి మండుకాసన్, బ్రహ్మముద్ర. మండుకాసన్, బ్రహ్మముద్ర. మండుకాసన్, బ్రహ్మముద్ర. ఓకే. నడుము నొప్పి తగ్గడానికి ఇంకొకటి ఆసనం, శశాంక భుజంగాసనం రాసుకోండి. ఇప్పుడు శశాంక భుజంగ ఆసనం రాసుకోండి. ఇది స్ట్రెంత్ పెరగడానికి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడానికి మగవాళ్ళకైతే మగతన్మం. ఉపయోగపడుతుంది శశాంక భుజంగ.
నడు నొప్పి తగ్గుద్ది, మెడ నొప్పి తగ్గుద్ది. సయాటికి చెప్పానండి, సేతుబంధాసన్, అనంత శయనాసన్, 2 కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టి పెట్టేది సయాటిక. ఓకే, అర్థమైంది కదా. సయాటిక రీజన్ చెప్పండి, పెద్ద స్టోరీ. నరం నొక్కుద్దండి, ఇక్కడ వెన్నుపూస దగ్గర నరం ఉంటుంది, సయాటిక నరం. దాన్ని నొక్కుద్ది మీ వెన్నుపూస. వాటి లావ్ అవ్వడం వల్ల వస్తుంది, లేదా సరిగ్గా ఒకసారి బెండ్ అవ్వక పట్టేయడం వల్ల వస్తుంది. కాబట్టి దానికి వెయిట్ లాస్ అవుతుంది, చేసుకుంటే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకేనండి, సరే. ఇప్పుడు ఒక్కొక్కరు చేయి పైకి లేపండి, ఒక్కొక్క రోగం గురించి అడగండి, ఎక్కువ అడగొద్దు, మనకు టైం తక్కువ కాబట్టి మన దాని గురించి ప్రశ్నించుకుందాం. సుదీక్ష గారు చెప్పండి. సార్ ఇది వెరికోస్ వెయిన్స్ ఉంటే వాకింగ్ అలా చేయొచ్చా సార్? స్లో వాక్ చేస్తే ఉపయోగం, వాకింగ్ వల్ల ఉపయోగం ఏముంది? ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ ఎక్కువ చేస్తారు కదా, అట్లా చేయొచ్చా? వాకింగ్ అంటేనండి ఒకటి జాగ్రత్తగా చెప్తాను అనండి, వాకింగ్ దేనికి పనికిరాదు. వాకింగ్ అంటే మనకు ఒక ఏదో చెప్తున్నా, వాకింగ్ వాకింగ్ అనేది ఏంటి అంటే సమస్య, డాక్టర్ వాకింగ్ ఎందుకు చేయమంటారంటే గుడ్డి కన్నా మెల్ల మేలే కదా. ఏ పని చేయకపోవడం కన్నా కనీసం సీట్లు పరుపులు అరగొట్టడం కన్నా సోఫాలు నడిపితే మంచిదే కదా, నడుపు గురించి చెప్పారు కానీ నడక వల్ల ప్రయోజనం లేదండి, అంత లేదు. పై పొట్ట తగ్గడానికి ఆసనం ఏం పై పొట్ట శశాంక భుజంగా, ప్లాంక్ పోజ్, బాగా తగ్గుతాయి. మంచిది, చెప్పండి, స్పీడ్గా చెప్పాలండి. సరే మేడం, మీరే శాంసంగ్ అని పేరు పెట్టుకున్నారు, చెప్పాలా? హలో, సరే. పద్మావతి గారు చెప్పండి. పద్మావతి గారు. సార్ మా ఫాదర్ కి సార్ నీ పెయిన్స్, మొత్తం గుజ్జు అరిగిపోయింది, 4th స్టేజ్ లో ఉందన్నారు సార్. ఆయన ఏజ్ ఏమో 78. ఇది బోన్ కూడా వంకర పోతుంది, మీరు 4th స్టేజ్ అంటే మనం ఏం చేయలేమండి. ఏం ట్రీట్మెంట్ ఉండదంటారు? 4వ స్టేజ్ అంటే మనం చేయి దాటిపోయిందని అర్థం. 1, 2, 3 అంటే మనం ఏమైనా చేయగలం కానీ క్యాన్సర్ లో కానీ ఎందులో కానీ 4వ స్టేజ్ అంటే ఇంక ఫైనల్ స్టేజ్, మొత్తం బాడీ అంతా అయిపోయింది. మన 4వ స్టేజ్ ఏం చేయాలి? మరి పైగా ఆయన వయసు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అంటే మనం ఏదో ఒకటి చేసి కొంచెం ఎదరు తీసుకొస్తాం. మరీ 70 సంవత్సరాలు అంటే మనం అంటే పెయిన్స్ అసలు తట్టుకోలేకపోతున్నారు సార్. చల్లకి శిలాజిత్ కలిపి ఉదయం సాయంత్రం ఇచ్చేయండి, సూపర్ పని చేస్తాయి, పెయిన్స్ తగ్గిపోతాయి. చల్లకి శిలాజిత్, ఉప్పు తీసేయండి భోజనంలో. సువర్చల గారు ఏంటండి? మార్నింగ్ ఈవినింగ్ ఉప్పు లేకుండా మజ్జిగలో సువర్చల గారు. సార్ నమస్తే అండి. సార్ ఇది అంటే 70 years మా ఫాదర్ కి, అంటే తనకి బేసిక్ గా అది మందు అది అలవాటు ఉంది, తీసుకునేవారు ఇంతకు ముందు. నీ పెయిన్స్ ఉన్నాయి, రాసుకోండి. బ్లోటింగ్ తగ్గడానికి, పొట్టలో మంట, అల్సర్లు తగ్గడానికి భోజనం అయిపోయిన అరగంట తర్వాత పంచారిష్టాలో 1 స్పూన్ పంచారిష్టాలో వాము జీలకర్ర పొడి 2 కలిపిన పొడి 1/2 స్పూన్ కలిపి మజ్జిగలో కానీ గోరువెచ్చని నీటిలో కానీ కలిపి తాగండి, సరిపోద్దండి. ఓకేనండి, ఇలా చేయండి, మంచిది. రాసేయండి. చెప్పండి నాగలక్ష్మి గారు. సార్ మజిల్ క్రాంప్స్ కూడా చెప్పరా సార్? పిక్కల నొప్పి రావడానికి ప్రధాన కారణం వాటర్ లేకపోవడం, పొటాషియం లేకపోవడం, రక్తం లేకపోవడం అండి, 3. కాబట్టి ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఒక గ్లాస్ వాటర్ తాగండి. మీకు పిక్కల నొప్పి నైట్ ఎందుకు ఎక్కువ వస్తుంది చెప్పండి? ఎందుకంటే నైట్ పడుకునే ముందు మనం మంచిలు తాగం, 9కి 8కి మంచిలు తాగుతాం, ఇంకా ఆపేస్తాం. ఎందుకంటే మళ్ళీ టాయిలెట్ వస్తుంది. పొద్దున్న వరకు వాటర్ ఎప్పుడైతే తాగమో పిక్కల నొప్పులు అందుకే రాత్రులు వస్తాయి. గమనించారా? పిక్కల నొప్పులు రాత్రి ఎందుకు వస్తాయో? కాబట్టి పడుకునే ముందు వాటర్ తాగి కర్బూజా తిని పడుకుంటుకోండి, పిక్కల నొప్పులు రావు. సార్ ఆయిల్ పుల్లింగ్ మనము క్లోవ్ ఆయిల్ తో చేయొచ్చా సార్? ఏం ఆయిల్ అండి అది?
అదే లవంగం నూనె అంటారు. ఓన్లీ క్లోవ్ ఆయిల్. కొబ్బరి నూనె శ్రేష్టము, ఉత్తమం, ఓకే సార్, ఉత్తమము. థ్యాంక్ యూ సార్. జస్వంత్ గారు చెప్పండి. Sir, kidney stones, any remedy, please? ఏంటండి? Kidney stones. రాసుకోండి. కిడ్నీ స్టోన్స్, నేల ఉసిరి, భస్త్రిక, కాళ్ళ పైకి పెట్టి కిందకి రావడము, మళ్ళీ పైకి లేపడము, కిందకి రావడము, కాళ్ళు కూడా పైకి లేపుతాం. అదే సీటు పైకి లేపినప్పుడు చేతులు కిందకి వస్తాయి, సీటు కిందకి దింపినప్పుడు చేతులు పైకి వెళ్తాయి కదా, ఒరిజినల్ భస్త్రిక అది. ఓకేనండి. Thank you. అర్చన గారు చెప్పండి, స్పీడ్గా చెప్పండి, ఇంకా 4 నిమిషాలు ఉంది మనకి. సార్ అడినాయిడ్స్ కి చెప్పరా సార్? తేమూల్య లేహ్యం ఇంకేంటి? అడినాయిడ్స్ కి తేమూల లేహ్యం చెప్పలేదే నేను. అది కాదా సార్? తేమూల లేహ్యం వెయిట్ లాస్ అవ్వడానికి, తేమూల లేహ్యం ఏమో స్కిన్ గ్లో పెరగడానికి, వీటికి సంబంధించి తేమూల లేహ్యం. అడినాయిడ్స్ తేమూల లేహ్యానికి సంబంధం లేదు. అడినాయిడ్స్ తగ్గాలంటే మనకు బాగా కావాల్సింది ఏంటంటే ఆమ్ల పొడి, మహామూల లేహ్యము కావాలా. వీళ్ళు పాలు తీసుకోకూడదు, పాలకు సంబంధించి ఏ పదార్థం తీసుకోకూడదు, మజ్జిగ తీసుకోవచ్చు. పంచదారకి ఏ రూపంలో ఉన్నా స్వీట్ తీసుకోకూడదు. ఇవి లేకుండా కొంచెం ఎక్సర్సైజ్ చేసి నోరు తెరవకుండా ఉండాలి. ఇలా ఉంటే 3 వారాల్లో 2 వారాల్లో అడినాయిడ్స్ అనేది సమస్య ఉండదు. ఇంజన్ దౌడ్ చేయాలి. ఇలా ఆసనాలు రాసుకోండి. అడినాయిడ్స్ కి ఇంజన్ దౌడ్, స్కిప్పింగ్, భస్త్రిక, ఈ అడినాయిడ్స్ ఉన్న వాళ్ళు తగ్గడానికి మంచిది. సౌజన్య గారు. సార్ పీరియడ్స్ కి మాండుకాసనం ఇంకోటి ఏదో చెప్పారు, ఏంటి సార్ అది? బ్రహ్మముద్ర, శశాంక భుజంగ చేసిన ఉపయోగం. ఓకే రండి, మంచిది. రూపా గారు స్పీడ్ గా చెప్పాలండి, మనకి ఇంకా 3 నిమిషాలే ఉంది. సార్ ఇది కొబ్బరి నూనె తాగడం వల్ల ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటుందా సార్? ఏముంటదండి ఇప్పుడు ఒక నిమిషం, నువ్వుల నూనె తాగుతున్నారు, దాని పేరేంటండి, తక్కువ రేటుకి వస్తుంది. పామాయిల్ తాగుతున్నాము, 10 సార్లు 20 సార్లు ఏపింది తాగుతున్నాం, ఏమి లేదు. అలా కాదు సార్, మా మదర్ కి మౌత్ మాట్లాడేటప్పుడు స్మెల్ వచ్చేదనేసి ఒక ఆయుర్వేదిక్ సార్ అతను వచ్చేసి 1 స్పూన్ కొబ్బరి నూనె బ్రష్ చేసిన తర్వాత తీసుకోమన్నాడు. సో అతను అలా తీసుకోవడం వల్ల స్మెల్ అనేది రావడం. ఒక నిమిషం, విమాన ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లే విమాన ప్రయాణం వద్దు, బస్ ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లే చచ్చిపోతామా? ఎవడికో ఒకటి జరుగుద్ది, అది కూడా ఏదో అయి జరుగుద్ది. అంతేగాని బస్ ప్రయాణం జరుగుద్ది కదా అని చెప్పి చేయడం మానేస్తామా? కొబ్బరి నూనెకి ఎటువంటి సమస్య లేదు. ఆవిడలో కొబ్బరి నూనె తాగడం వల్ల లేదు, ఆల్రెడీ అది ఉన్నది. కొబ్బరి నూనె జరిగినప్పుడు అది వచ్చింది అంతే, కొబ్బరి నూనె వల్ల కాదు ఆ ప్రాసెస్. అవి వచ్చేటప్పటికి మనం అందరం ఏమనుకుంటాం, చూడండి ఇప్పుడు మనం ఆయిల్ పుల్లింగ్ చెయ్యాల, తర్వాత లవంగం నోట్లో పెట్టుకోవాలా, లవంగాలు నోట్లో పెట్టుకొని ఉండాలా. 2 వాటర్ సరిగ్గా తాగట్లేదు, మౌత్లో స్మెల్ వస్తుందంటే అర్థము. 3 ఇమ్యూనిటీ పవర్ దెబ్బేస్తే నోట్లో స్మెల్ వస్తుంది. కాబట్టి ఈ 3 నేను ఏవైతే చెప్పానో అవన్నీ ఒకసారి విని చెయ్యండి. కొబ్బరి నూనె తాగడం వల్ల ఎటువంటి సమస్య లేదు. ఆల్రెడీ మన ఒంట్లో సమస్య. లవంగం తాగాలి, లవంగం నవలాలా, ఓకే, మంచినీళ్ళు తాగాల, ఆమల పొడి వేసుకొని ఒక చిటికెడు రోజంతా ఉదయం తింటే రాత్రి 8 వరకు మంచిది తాగాల. ఓకే సార్, మంచిది. సాయిలక్ష్మి గారు లాస్ట్ క్వశ్చన్, మనకు అవసరమైతే రేపు పెట్టుకుందాం మరి ఇదే. సాయిలక్ష్మి గారు. సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటండి? ఎక్కువ టైమ్స్ యూరినేషన్ ప్రాబ్లం. 1 డయాబెటిస్, ఎక్కువ యూరినేషన్ వస్తే డయాబెటిస్ అని అర్థం. అయితే మీకు ప్రాబ్లం ఏం లేదు, మీరు గంటకి మంచినీళ్ళు అవుతున్నారా? అవును సార్, ఎక్కువ మరి ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ టాయిలెట్ వస్తుంది, సమస్య లేదు. నాకు ఎక్కువ టాయిలెట్ వస్తుంది, కాబట్టి సమస్య ఏమీ లేదు, ఇబ్బంది. సార్ ఇంకొకటి